అందరికీ నమస్కారం. మనందరికీ బాగా తెలిసిన ఒక చిన్న కథ. కానీ అందులో మన నిర్ణయాలను మార్చేయగల ఒక పెద్ద పాఠం దాగుంది. అవును, ఈరోజు ఆ రెండు చీమల కథ వెనుకున్న అసలు అర్థమేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన భవిష్యత్తును ఎంతలో మార్చేయగలదు, అసలెలా మార్చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ కథలోనే అసలు విషయం. ఇది జస్ట్ ఒక కథ మాత్రమే కాదు, మనం తీసుకునే ప్రతి ఎంపిక మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పే ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. కథ మొదలవ్వడం చాలా సింపుల్గా ఉంటుంది. ఇద్దరు పాత్రలు, వాళ్ల ముందున్నది ఒకే ఒక వస్తువు. కాని సరిగ్గా అదే వాళ్ళిద్దరినీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలోకి నెడుతుంది. కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. రెండు చీమలు, ఒకటి ఎరుపు, ఇంకోటి నలుపు. వాటికి దొరికింది ఒకే ఒక బియ్యం గింజ. చూడ్డానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ రాబోయే సంఘటనలన్నిటికీ ఇదే మూలం. వాటి భవిష్యత్తు మొత్తం ఈ గింజపైనే ఆధారపడి ఉందన్నమాట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వాళ్ల దారులు వేరయ్యాయి. సమస్య ఒక్కటే, కానీ దాన్ని ఎదుర్కోడానికి వాళ్లు ఎంచుకున్న దారులు మాత్రం పూర్తిగా వేరు. మరి ఆ ఎంపికలు వాళ్ల భవిష్యత్తును ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. చూసారుగా, రెండింటి ఆలోచనల్లో ఎంత తేడా ఉందో. ఎర్రచీమేమో ఇప్పుడు ఆకలిస్తోంది, ఇప్పుడే తినేయాలి అనుకుంది, అంటే తక్షణ సుఖమన్మాట. కాని నల్లచీమ అలా కాదు. అది భవిష్యత్ గురించి ఆలోచించింది. ఈ గింజను దాచుకుంటే తర్వాత పనికొస్తుంది అని ఒక ప్లాన్తో ముందుకెళ్ళింది. ఇక కథలో ఒక ఊహించని మలుపు. వాళ్ల కంట్రోల్లో లేని ఒక సంఘటన జరిగింది. వాళ్లు వేసుకున్న ప్లాన్స్ ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కోబోతున్నాయి. చాలా సింపుల్గా ఉంది కదూ. వర్షం పడింది అంతే, కానీ ఒక్క చిన్న సంఘటనే కథ మొత్తాన్ని మార్చేసింది. ఇది వాళ్ళిద్దరి ప్లాన్స్ని టెస్ట్ చేసే ఒక సైలెంట్ తుఫాన్ లాంటిది. వర్షం ప్రభావం వెంటనే కనిపించింది. బయటకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ఆహారం సంపాదించడం అస్సలు సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇద్దరికీ అస్సలు సిసలైన ఛాలెంజ్ ఎదురైంది. మరి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అనుకోని కష్టానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఎర్రచీమ లేక నల్లచీమ? వాళ్లు తీసుకున్న నిర్ణయాల ఫలితమేంటో ఇప్పుడు తేలిపోతుంది. సరే, ఇప్పుడు మనం కథలో అసలు నీతి ఏంటో తెలుసుకునే చివరి భాగానికొచ్చేశాం. వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలు వాళ్లకు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో దాని ద్వారా మనకు తెలిసే నీతేంటో చూద్దాం. ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి, చాలా క్లియర్గా. అప్పటికప్పుడు సుఖం కావాలనుకున్న ఎర్రచీమ ఏమో ఆకలితో అల్లాడిపోయింది. కానీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకున్న నల్లచీమ మాత్రం ఆ కష్టకాలంలో కూడా సేఫ్గా, సంతోషంగా ఉంది. వాళ్ల ఎంపికలే వాళ్ల తలరాతను నిర్ణయించాయి. మరి వాళ్ళిద్దరి జీవితాల్ని మార్చేసిన ఆ ఒక్క విషయమేంటి? అది బలం కాదు, అదృష్టం అంతకన్నా కాదు, కేవలం ముందు చూపు. భవిష్యత్తును ఊహించి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవడమే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలైన తేడా. ఈ కథ మొత్తానికి గుండెలాంటి నీతి ఈ ఒక్క వాక్యం. ముందుచూపు ఉన్నవాడో ఎప్పుడూ కష్టాల్లో పడడు. ఎంత నిజం కదా ఈ మాట! భవిష్యత్తును ఊహించి సిద్ధంగా ఉండటమంటే రాబోయే ప్రతి సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవటమే. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ చిన్న చీమల కథ మన జీవితంలో మనం తీసుకునే పెద్ద పెద్ద ఫైనాన్షియల్, కెరియర్, హెల్త్ డెసిషన్స్ గురించి ఏం చెప్తోంది? మన జీవితంలో మనం ఎర్రచీమలా అప్పటికప్పుడు దొరికే ప్రయోజనాల కోసం చూస్తున్నామా, లేక నల్లచీమలా భవిష్యత్తు భద్రత కోసం ప్లాన్ చేసుకుంటున్నామా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. ఆలోచించండి. Like, share, subscribe to my channel.